హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. ఈరోజు పొరలు పొరలుగా పొంగుతూ వచ్చే చపాతీలు చేసి చూపించబోతున్నాను. చపాతీలు ఎన్నిసార్లు చేసినా ఇలా పొంగుతూ రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తయారీ విధానం తెలుసుకుందాము. ముందుగా ఒక ఖాళీ గిన్నె తీసుకోండి. అందులో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. అలాగే రుచి కోసం 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కాసి చల్లారించిన పాలని 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పాలు వేయడం వల్ల చపాతీలు అనేవి చాలా మెత్తగా వస్తాయండి. ఇప్పుడు పాలు కలిపేసాం కదా, కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలాగా తయారు చేసి పెట్టుకోండి. పిండి మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా నూనెని తీసుకుని 4-5 చుక్కల నూనెని పిండికి పట్టించి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ పిండిని ఒక చపాతీ పీటని తీసుకొని పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేస్తూ బాగా కలుపుకోండి. పిండి ఎంత బాగా కలిపితే చపాతీలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇలా పిండి కలిపేసిన తర్వాత పిండిని బౌల్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని వేసుకుంటూ చపాతీలని గుండ్రంగా తయారు చేసి పెట్టుకోండి. తయారు చేసి పెట్టుకున్న చపాతీని పొరలుగా రావాలంటే ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు కొద్దిగా నూనె తీసుకుని రెడీ చేసి పెట్టిన చపాతీ మీద మొత్తానికి అప్లై చేసుకోండి. తర్వాత మధ్యలోకి ఒక మడత వేసుకోండి. ఆ మడత పైన కూడా ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత మళ్ళీ సగానికి మడత వేసుకోండి. ఇలా మడతలు వేస్తే పొరలుగా పొంగుతూ వస్తాయండి. ఇలా చపాతీలన్నిటిని మడతలుగా పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. చపాతీలన్నిటిని మడతలుగా తయారు చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని పైన నెమ్మదిగా ఒత్తుతూ చపాతీలని చేసుకోండి. వీటిని మరీ గట్టిగా ఒత్తకండి, ఒత్తితే పొరలుగా రావండి. అందుకనే వీలైనంత పైన చపాతీ కర్రని రోల్ చేస్తూ చపాతీని తయారు చేసి పెట్టుకోండి. ఇలా అన్ని చపాతీలని తయారు చేసి పెట్టేసాం కదా, ఇప్పుడు కుకింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక మందమైన పెనం పెట్టుకోండి. పెనం బాగా వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత చపాతీని వేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, కొద్దిగా నూనె వేస్తున్నాను. చపాతీ అనేది ఎంత బాగా పొంగుతుందో. ఇలా కొంచెం సేపటికి చపాతీ అనేది బాగా పూర్తిగా పొంగింది. ఇలా పొంగిన చపాతీని రెండో వైపుకి తిప్పుకోండి. రెండో వైపు కూడా బాగా కాలిపోయింది కదా, ఇప్పుడు చపాతీని తీసేసి వేరొక పళ్ళెంలో వేసుకోండి. నేను మరొక చపాతీని కూడా ఇలా చూపిస్తానండి. మరొక చపాతీని వేసాను కదా, కొద్దిగా నూనె కూడా వేసాను. నూనె మరి ఎక్కువ అక్కర్లేదండి, 2-3 చుక్కలు నూనె వేసుకుంటే సరిపోతుంది. ఈ చపాతీ కూడా పొంగుతుంది చూడండి. ఇది కూడా పూర్తిగా పొంగింది కదా. చపాతీలు పొంగడం అనేది పిండిని కలుపుకోవడంలోనే ఉందండి. పిండి ఎంత బాగా కలిపితే చపాతీలు అనేవి అంత బాగా పొంగుతూ వస్తాయి. దీన్ని రెండో వైపుకి తిప్పుకోండి. రెండో వైపు కూడా బాగా వేగిపోయింది కదా, దీన్ని తీసేద్దాము. ఇలా రెడీ అయిన చపాతీలన్నింటినీ ఒక పళ్ళెంలోకి వేసుకోండి. చూడండి, చపాతీలు అనేవి పొంగుతూ ఎలా పొరలుగా వచ్చాయో. వీటిని ఇలా పొంగుతూ వచ్చిన పొరలుగా తయారు చేసుకున్న చపాతీలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాము. ఇవి ఏ కూరతో తిన్నా చాలా రుచిగా ఉంటాయండి. అలాగే ఎన్ని గంటల తర్వాత అయినా కూడా ఇలాగే సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంతేనండి, మన పొంగుతూ వచ్చే పొరలుగా చపాతీలు రెడీ అయిపోయాయి. వీటిని ఇంకా టేస్ట్ చేసేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.